ఫస్ట్ పిక్చర్ వచ్చేసి శ్రీకాంత్ గారు వాళ్ళతో కాంబినేషన్ వచ్చిన సినిమా కదా కృష్ణవంశీ గారు అండ్ శ్రీకాంత్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? మనకి చెప్పండి ఆన్సర్లు. ఖడ్గం. కరెక్ట్. మహాత్మా. ఖడ్గం కూడా కృష్ణవంశీ గారు. ఖడ్గం కూడా. ఓకే, చెరుకో పాయింట్. రెండు కూడా చాలా గొప్ప సినిమాలు కృష్ణవంశీ గారి నుంచి వచ్చిన సినిమాల్లో. నెక్స్ట్ పోస్ట్ రెడీగా ఉంది. సో ఈ పోస్ట్ ఒక సాంగ్ సంబంధించింది. ఓకే, చూద్దాం ఎవరు చెప్తారు. ఓకే, లేదు, మౌనిక ఫస్ట్ ట్రై చేసింది. మీరు కంఫర్ట్ కదా కానీ భయ్య న్యాయం వైపు నుంచోవాలి. న్యాయం కాదు భయ్య, ఈవిడ అన్యాయం అయిపోయింది నుంచుంటే. ఆడికి నేను న్యాయం చేస్తాను, ఎందుకు కంగారు పడుతున్నా? ముందు నీకు చేస్తున్నాడు. బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా. నువ్వు చెప్పు బాలు. బేసిక్ గా ఒకవేళ బార్కి వెళ్ళి బీర్ కొట్టే అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే లవ్ చేస్తావా చేయవా? చేస్తా. అలా ఏం లేదు. అంటే నువ్వు మీడియా ముందు ఉన్నానని కాదు, నీ ఓపెన్ హార్టెడ్ చెప్పు. అంటే ఓపెన్ గా చెప్పాలంటే నాతో పాటు సరదాగా ఉండి ఎప్పుడైనా, అంటే ఇప్పుడు జనరేషన్ కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి బేసిక్ గా. అంటే ఎవరి పాస్ట్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. మన దగ్గరకు వచ్చాక ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా నాతో చేయొచ్చు అంతే. ఓకే, ఓకేనా, వెరీ గుడ్. చాలా బాలు కూడా మనం అనుకున్నంత కాదు కానీ మీరు డివైడ్ అయిపోయారా ఇద్దరు అబ్బాయిలు? ఓకే, చెరుకు పాయింట్ అయితే. ఓకే, చెరుకు పాయింట్. సో ఇద్దరు అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు. ఈసారి మీరు ఎవరు చెప్పలేరు అనుకుంటున్నాను, కానీ ఆచి తూచి అడుగు వెయ్యండి. నువ్వు చూపించు భయ్యా. అంటే ఫ్లూట్ కనపడితే ఇంక ఫ్లూట్ వదడమేనా? అంటే కృష్ణుడు ఉండగా ఫ్లూట్ కాకపోతే ఇంకేదైనా బాగోదు కదా. ఇంకేదైనా ఉండొచ్చు కదా. అక్కడ జింక కనబడుతుంది కదా, సింహం ఉంది, జింక ఉంది. సరే, నాదే తప్పు. ఎందుకంటే బాలయ్య బాబు గారు చెప్పిన ఫేమస్ డైలాగ్ వదులుతారా మీరు కనపడితే? ఓకే, ఈసారి ఎవరు చెప్పిన? ఓకే, 2 పాయింట్స్ అమ్మాయిలకి, 1 పాయింట్ అబ్బాయిలకి. ఫస్ట్ పాయింట్ మీకు కాదు, ఈయన ముందు మనకి సపోర్ట్ చేశాడు. అంటే చెరుకో 2 పాయింట్లా? నేను అడిగినవే 3 క్వశ్చన్లు భయ్యా. 2 గ్రూపులు, వాళ్ళకి 1 పాయింట్, మాకు 2 పాయింట్లు, 3 క్వశ్చన్లు. అదే చెప్తున్నానమ్మా. ఫస్ట్ పాయింట్ మీ ఇద్దరు చెప్పారు. సిద్ధు ఇంకా పాయింట్ ఉన్నాయి. ఓకే, నా వాక్కు వేద వాక్కు. 2 పాయింట్ల అమ్మాయిలకి, 1 పాయింట్ అబ్బాయిలకి. మీకు 2 పాయింట్లు కావాలంటే ఈసారి గెలుచుకోండి. ఆఫ్టర్ ఆల్ 2రా, టెన్షన్ పడక నేనున్నా. ఓకే, ద నెక్స్ట్ పోస్టర్ ఈస్ సాంగ్. అది జూనియర్ ఎన్టీఆర్ కదా? కాదు, నీకు పోస్టర్ కాదు, ఎన్టీఆర్ గారి తమ్ముడు. అది అన్నయ్య, కళ్యాణ్ రామ్. అది పక్కన అది లడ్డు కదా, లడ్డు. మా ఊరి పేరే. బందర్ లడ్డు తినిపిస్తాను చేలోకొస్తావా, అంతే కదా. అరే ఓ సాంబార్, అదే సాంగ్ కదా. సాంగ్ పాడుతుంది. లడ్డు తినిపిస్తాను, బిస్తరి వేస్తావా, చీర సారే కొని పెడతాను చేలోకొస్తావా, చీడు ఉంది జోడు ఉంది అన్న లవ్ ఆడుకుందాము సాంబా. ఇది సాంగ్. అది కాదు, నేను పాట పాడమన్నాను, బానే ఉంది. బుక్కులు గిల్లేసి పాట పాడుతున్నప్పుడు మనం ఆర్టిస్టులు భయ ఏం చేయాలి? ఆర్టిస్టులు ఏం చేయాలి? ఇన్వాల్వ్ అవ్వాలి. ఇలా బుక్కులు గిల్లాలా? ఆ బ్యాక్గ్రౌండ్ పట్టుకుని ఏంటి మీరు వేసే పని? ఆర్టిస్ట్ కాడు, బొగ్గలే గిలుతాడు, నీకేంటి ప్రాబ్లం? ఓకే, ఈజ్ దట్ యువర్ బొగ్గలు? ఇంకా పెళ్లి. ఓకే, 2 పాయింట్స్ అబ్బాయిలకి, 2 పాయింట్స్ అమ్మాయిలకి. సో నెక్స్ట్ పాయింట్ ఎవరికి వస్తుందో చూద్దాము. నాకు తెలిసి ఇది మీరు గెస్ట్ చేస్తారు, కాకపోతే ఫస్ట్ ఎవరు గెస్ట్ చేస్తారో వాళ్ళదే. మేమే ఆఫ్ కోర్స్ అబ్బాయిలమే. ఓకే,
క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ ఏంటి సాంగ్ సినిమానా క్వశ్చన్ ఏంటి అర్థం కదా క్వశ్చన్ ఏంటి నాకు కూడా తెలుసు సాంగ్ కావాలి సినిమా అందులో ఒక నేను ఇంకా క్వశ్చన్ వేయలేదు రెండు సినిమాల నేను ఇంకా క్వశ్చన్ వేయలేదు నా క్వశ్చన్ డైలాగ్ చెప్పాలా ఇద్దరు కప్పులు ఉన్న సినిమా పేరు ఎన్ని సినిమాలు చేశారు ఇద్దరు కలిసి 3 మూవీస్ రెండే అనుకుంటా 3 మూవీస్ పేర్లు నేను చెప్తా జగదేక వీరుడు అతిలోక సుందరి సుందరి. తర్వాత ఒకటేమో రాణికసులు రంగమ్మ అని ఒక సినిమా ఉంది అండ్ చిరంజీవి గారా చిరంజీవి విలన్ కొంచెం నెగిటివ్ షేడ్ చేశాడు ఒక సినిమా పేరు గుర్తు పోలీస్ క్యారెక్టర్ చిరంజీవి అందులో ఆరింటి దాకా అత్త కొడుక ఎస్పి పరశురామ్ ఎస్ పరశురామ్ Yes. దీంట్లో ఆయన సిగ్నేచర్ డైలాగ్ ఉంటది ఎస్పి పరశురామ్లా రామ్ పరశురామ్ పరశురామ్. ఎస్పి పరశురామ్ అది నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎన్ని మాకు మూడా నాలుగు లాస్ట్ మనకు 3 మీకు 3 వాళ్ళకి 2 అంతే సో లాస్ట్ ఫైనల్ వాళ్ళు చెప్తే క్వశ్చన్ టై అవుతుంది టై అవుతుందా టై అయితే ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీ అందరు కూడా నా కొలీగ్స్ కాబట్టి మీరు గెలిస్తే నేను గెలిచినట్టే భయ్యా మనమే గెలుస్తున్నాం చూడండి కొంచెం అమ్మలు కూడా ఛాన్స్ ఇవ్వండి ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నేనేసా మేము లేదు. ఆడవాళ్ళేసారు ఆ ఆడవాళ్ళేసారు అమ్మాయిలు హేమ కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా డైలాగ్ సరిగ్గా చెప్పాలి అది కాదు కొంచెం పవర్ఫుల్ గా బాలయ్య గారి డైలాగ్ మళ్ళీ మాట వచ్చేస్తుంది ఆ, అంటే ఇప్పుడు నేను తొడగొట్టలేను తొడవసరం లేదులే మామూలుగా చెప్పు అక్కడ ఉంటేనే కొట్టడానికి కూడా. కత్తులతో కాదు కంటి చూపుతో ఎలా చెప్పాలి దీన్ని పవర్ఫుల్ గా అంటే మంటతో చంపేస్తా కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా ఏయ్! జై బాలయ్య జై బాలయ్య ఓకే ఇప్పుడు క్వశ్చన్ అడుగు గోపి మ్యామ్ ఓకే త్రివిక్రమ్ గారు మహేష్ గారు కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా ఏంటి అతడు 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 ఇది లేకుండా చెప్పారు అతడు మేము. విజిల్ బాలేసి విజిలేసా? విజిల్ అబ్బలేసి సర్లే పాపం అడుక్కుంటున్నారు కదా ఇచ్చేద్దాం పోనీ. ఎవరు అడుక్కున్నారు పోతే కష్టపడి సంపాదించాం తప్పట్లు తప్పట్లు Yes, గెలుపు ఎప్పుడు మనదే ఎవరు గెలిచినా సరిగ్గా గెలుపు అంటే మనదే. ఇప్పుడు టాస్క్ చేయాలి కదా వీళ్ళు ఊరికే జస్ట్ ఇలా నొక్కితే చాలు భయ్యా ఏయ్. అంతే ఓకే రెడీ పాస్ కమాన్ చెయ్యాలి కృష్ణ నువ్వు జడ్జి కమాన్ రెడీ చూసుకో చూసుకో చేతులు పని చేస్తలేవు కొంచెం ఏమా? నొప్పి వస్తుంది ఏం నొప్పి వస్తుంది అబ్బో ఓకే ఏమా కమాన్ చేతులు బాగా చెయ్యి ఇంకా పడే బాగా అబ్బా ఎంత సుఖం ఆహా ఇదంతా చూస్తుంటే నేను కంటెస్టెంట్ గా ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇక్కడ 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 పైన కొంచెం అబ్బా అలా కాదు పైన భయ్యా. కొంచెం నొక్కు అంతే స్టూడియో 1 ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు